పుష్ప తగ్గేదేలే అంటున్నారు బీహార్లోని అల్లు అర్జున్ అభిమానులు. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు పాట్నాలో నిర్వహించారు ఆర్గనైజర్స్. ఈ నేపథ్యంలోనే అక్కడ అల్లు అర్జున్ మేనియా కొనసాగుతోంది. అల్లు అర్జున్ ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సంబంధించిన పాస్ల కోసం అభిమానులు కొట్టుకుంటున్నారు. రాత్రంతా గాంధీ మైదాన్, ఎక్కడైతే ఈవెంట్ నిర్వహణ జరుగుతోందో గాంధీ మైదాన్లోనే నిద్రించారు ఫ్యాన్స్ అంతా. రాత్రంతా రచ్చ కొనసాగింది. ఒకవైపు ఫ్యాన్స్ వచ్చిన నేపథ్యంలో ఆర్గనైజర్స్ పాస్లు అన్ని కూడా ఇష్యూ చేస్తూనే ఉన్నారు. మరోవైపుగా ఏదైతే పాసెస్ ని దాచిపెట్టినటువంటి ఆ గుడారం ఉందో, ఆ టెంట్ ఉందో, ఆ టెంట్లోకి చొరబడి కొన్ని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ యొక్క పాసులు ఎత్తుకెళ్లారు. ఉదయం నుంచి కూడా పాసుల కోసం ఇష్యూ చేస్తున్నారు. మరోసారి ఇదంతా ఏదో పరిస్థితి తప్పుదారి పట్టే అవకాశం ఉంది. ఫ్యాన్స్ ఏమాత్రం కూడా కంట్రోల్ అవ్వడం లేదు. పాసుల కోసం ఎగబడుతున్న నేపథ్యంలో ఇకపైన పాసులు లేకపోయినా పర్వాలేదు, ఎవరైనా వచ్చి ఈ ఈవెంట్ ని వీక్షించవచ్చు అని చెప్పి ఆర్గనైజర్స్ చేతులు ఎత్తేశారు. సుమారుగా గాంధీ మైదాన్లో 11 లక్షల మంది సరిపోయేటువంటి ఆ గ్రౌండ్ అది. సో ఈ నేపథ్యంలో ఎంతమంది వచ్చినా పర్వాలేదు, వచ్చేయండి, పాసులతో సంబంధం లేనట్టుగా నిశ్చయించుకున్నారు ఆర్గనైజర్స్. సో అభిమానుల తాకిడి తట్టుకోలేక నిర్ణయం తీసుకుని తెలుస్తోంది. మరికొంతమంది అయితే రాత్రంతా అక్కడ నిద్రించేశారు. మీరు చూడొచ్చు, ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి లెఫ్ట్ బాక్స్ లో వాళ్ళంతా కూడా చిత్రీకరిస్తుంది ఒకే విషయం. పాస్ కి జరూరత్ నహీ కోయి భీ ఆనే తో కుచ్ భీ పర్మిషన్స్ అన్నట్టుగా వాళ్ళు అక్కడ నిర్వహిస్తున్నారు. అంటే పర్మిషన్స్ అవసరం లేదు, ఇక్కడ ఎవరైనా రావచ్చు, పాస్ అనేది జరూరత్, ఇంపార్టెంట్ ఏం కాదన్నట్టుగా ఫ్లెక్సీలన్నీ కూడా బీహార్ వ్యాప్తి. ఇక్కడ చూడొచ్చు, पास की जरूरत नहीं सभी का स्वागत है, पास की जरूरत नहीं सभी का स्वागत है అనే ఒక ఫ్లెక్సీ ఇక్కడ దర్శనం ఇచ్చింది. పాస్ల ప్రాముఖ్యత ఏం లేదు, ఎవరైనా వచ్చి చూడొచ్చు అన్నట్టుగా అక్కడ చెప్పడం జరిగింది. ఒకవైపు నిన్న సోషల్ వ్యాప్తంగా కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఒకవైపుగా ఈవెంట్కి సంబంధించి అక్కడ స్టేజ్ డెకరేషన్ జరుగుతున్నాయి, స్టేజ్ ఏర్పాటు జరుగుతూనే ఉన్నాయి. మరికొంతమంది అక్కడ ఫ్యాన్స్ పైకి వచ్చేసి సింధులు వేయడం ప్రారంభించేశారు. ఎంత మాస్ ఆడియన్స్ అంటే, నిజంగా బీహార్ అంటేనే బేసిక్గా మాస్, ఊర మాస్ ఉంటారు. అది కూడా అల్లు అర్జున్ పుష్ప సినిమా కూడా ఎంతటి మాస్ ఫ్యాన్స్ ని సొంతం చేసుకుందో చూడొచ్చు. సో పుష్ప 2 ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి మరింతగా కూడా ఆ ఫ్యాన్స్ కలిస్తే కనుక ఏ రకంగా ఉంటుందో చూడొచ్చు. రచ్చ అన్నట్టుగా మనం భావించాలి. సో సాయంత్రం ఈవెంట్ జరగబోతోంది. ఈవెంట్లో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకుంటారు. ఈవెంట్ పరిస్థితి ఏ రకంగా ఉంటుందంటూ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు ఆర్గనైజర్స్. ఎందుకంటే ఇప్పటికే ఫ్యాన్స్ తాకిడి ఏమాత్రం కూడా తట్టుకోలేకపోతున్నారు. సో ఈ నేపథ్యంలో మరింతగా కనుక అన్ఎక్స్పెక్టెడ్ రేంజ్లో కనుక ఫ్యాన్స్ వస్తే ఏంటో పరిస్థితి కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. సో ప్రస్తుతానికి వేరే రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి ఫ్యాన్స్ వస్తున్నారు, హోటల్లో స్టే చేస్తున్నారు. మరికొంతమంది అభిమానులు అయితే ఏస్తో సంబంధం లేకుండా అక్కడ నిద్రిస్తున్నారు కూడా గాంధీ మైదానంలో. ఒకసారి అక్కడ నిన్నట్టు జరిగినటువంటి ఆ దృశ్యాలు మనం చూద్దాం. बहुत देरों से लाइन में लगे हुए थे, इतना सारे जनता पास के लिए, और बाद में जाकर टांग दिए कि पास की जरूरत नहीं है, अब बिना पास के एंट्री होगी। और देखिए यहाँ पर कितना ज्यादा खुश है, क्योंकि बहुत देरों से लाइन में लगे हुए थे यहाँ के सब। देख सकते हैं यहाँ पे सारे खुश होकर जा रहे हैं, क्योंकि अब पास की जरूरत नहीं है। और यहाँ पे आप देख सकते हैं जो इंतजार అక్కడికి కొంతమంది భారీ సంఖ్యలో అల్లు అర్జున్ ని చూసేందుకు, ముందస్తుగానే ఏర్పాట్లు కూడా పరిశీలించేందుకు, ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నటువంటి ఫ్యాన్స్ ని పలు యూట్యూబర్లు కానివ్వండి, మీడియా సంస్థలు కానివ్వండి అడిగినప్పుడు ఒక వ్యక్తి అక్కడ సమాధానం చెప్పాడు. పుష్ప సినిమా చూసి ఫ్యాన్ అయ్యారా అంటే లేదు, తను పుట్టుక నుంచి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు, ఎటువంటి సంతోషాన్ని, భావోద్వేగాన్ని ప్రదర్శించాలని చూద్దాం ఒకసారి. देखते हुए लग रहा है कि जल्दी ही आना पड़ेगा। जल्दी कब? कल ही आना होगा। हाँ, मेरे को जल्दी कल सुबह में ही आना पड़ेगा। सीट लूट लेना है, एकदम आगे का व्यू चाहिए है ना, चाहिए। किसके लिए आ रहे हैं? अल्लू अर्जुन और रश्मिका मंडाना दोनों के। बचपन से अल्लू अर्जुन का फैन है हम। बचपन से अल्लू अर्जुन, ये पुष्पा देखने के बाद फैन नहीं हुए हैं, बचपन से फैन है। और उसके लिए
सारा कुछ भी कर जाएंगे अरे बाबा साला कुछ भी कर जाए। और उसी बात का क्या लगा, सारा झुकेगा नहीं। ओ अच्छा, तो मतलब किसको देखना है, अल्लू अर्जुन या फिर रश्मिका मंदाना भी आ रही है? अल्लू अर्जुन को हम देखने आए, मेरा फेवरेट हीरो है। फेवरेट हीरो है। और अक्षरा सिंह भी आ रही है, हमारी बिहार की भोजपुरी एक्ट्रेस नहीं, जिसको कहते हैं। नहीं वो नहीं, मतलब अल्लू अर्जुन को स्पेशली देखने आ बस रहे हैं। अल्लू ఎస్ బీహార్లో కట్టలు తెగే అభిమానం ఒక్కొక్కరిగా ఒక సముద్రంగా మారే అవకాశం ఉంది. సాయంత్రం అల్లు అర్జున్ అభిమానులతో గాంధీ మైదాన్ మొత్తం కూడా దద్దరిల్లిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ఈవెంట్ నిర్వహణలోనే ఇంతటి స్థాయిలో అభిమానులు అక్కడ చేరుకుంటున్నారు. కనీసం అక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకుండా ఎటువంటి ఏర్పాట్లు అంటే ఎవరు కూడా రాకమునిపై ఇటువంటి పరిస్థితి ఉందనంటే ఒక్కసారి కనుక అల్లు అర్జున్ స్టేజ్ పైకి ఎక్కి అందరికి అభివాదం చేస్తున్న సందర్భంలో అక్కడ దృశ్యాలు ఎట్లా ఉంటాయనే గమనిస్తే కనుక డెఫినెట్ గా దద్దరిల్లిపోయే అవకాశం ఉంది. తగ్గేదే లేదంటున్నారు అభిమానులు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఈవెంట్ మాత్రం డెఫినెట్ గా ఒక జనసంద్రమయ్యే అవకాశం కనబడుతోంది. అక్కడ ఉత్సాహం, వారి కట్టలు తెగే అభిమానం చూస్తుంటే అల్లు అర్జున్ ఈసారి సాయంత్రం పాట్నాలో దద్దరిల్లిపోయే అవకాశం ఉంది. నాకు తెలిసి బహుశా మొట్టమొదటి తెలుగు యాక్టర్ బీహార్లో ఈవెంట్ పెట్టడం, ఇంతటి స్థాయిలో ప్రజాదరణ, ప్రజా అభిమానుల్ని సంపాదించుకోవడం బహుశా ఇది మొదటిసారి. సో పుష్ప ఈవెంట్ సాయంత్రం